కొబ్బరికాయలు చూడండి, తలాముల ఉండు అట్లా. ఇది చూసారా, పనసకాయ. హలో, నమస్తే, బాగున్నారా? సో వెల్కమ్ టు తెలుగు బ్లాగ్స్ బై సుధీర్. ఇది ఒక స్నో డే అండ్ మేము ఇక్కడ మెక్సికన్ మార్కెట్కి వచ్చాం. యూఎస్లో మెక్సికన్ మార్కెట్ అంటే చీపెస్ట్ మార్కెట్స్ అనమాట. సో ఈ బ్లాగ్ ఎండ్ వరకు చూడండి, అన్ని డీటెయిల్స్ షేర్ చేశాను. సో అన్ని ఫ్రూట్స్ అండ్ వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ అన్నీ చూపించాను. చూడండి, నా ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆలుగడ్డలు కావాలా? ఆలుగడ్డ కావాలా? చూడండి, ఇవి పొటాటోస్. ఇది 249 ఉంది బ్యాగ్, 5LB బ్యాగ్. ఇది బాగానే ఉన్నా. ఇది చూడండి, ఇవన్నీ ఆలివ్స్, మష్రూమ్స్ ఇట్లా అన్ని పెట్టాడు ఇక్కడ. ఇంక ఇవన్నీ మాంసాలు, అలాగే చీజ్లు అన్నీ పెట్టాడు వరుసగా అరేంజ్ చేసుకుని. మనకు బయట మార్కెట్లో కన్నా ఇక్కడ కొంచెం జనరల్గా తక్కువ ప్రైస్లో ఉంటాయి మెక్సికన్ మార్కెట్స్లో, ఎందుకంటే డైరెక్ట్ మెక్సికో నుంచి వస్తాయి అన్నమాట. మధ్యలో ఇక మూడో వాడి రేట్ యాడ్ చేయడు ఇక్కడ. సో అందుకని డైరెక్ట్ మెక్సికో నుంచే వీళ్ళకి వస్తాయి కాబట్టి వీళ్ళు మనకు కొంచెం కైండ్ ఆఫ్ హోల్సేల్ ప్రైస్ అని చెప్తాను, అలాంటి వాటిలో ఇస్తారు, తక్కువగా వస్తాయి బాగా. ఇక్కడ చూడండి, ఎర్రగడ్డలు ఆర్ ఆనియన్స్, ఉల్లిపాయలు. ఇది ఇక ఆనియన్స్ కూడా చూడండి, రెడ్, వైట్ అన్ని రకరకాలు. మోస్ట్లీ మనం ఏంటంటే ఇది వాడతాం కదా, ఈ రెడ్వి. ఇవి కూడా వచ్చేసరికి 99 cents LB, అంటే చాలా తక్కువ అని చెప్పాలి 99 cents LB అంటే. ఇవి చూడండి, పల్లీలు, రోస్టెడ్ పీనట్స్ అనమాట. ఇవి వచ్చేసరికి 1.79 LB అని ఉంది. జనరల్గా మామూలు స్టోర్స్లో పీనట్స్ చూస్తాం, కానీ ఇక్కడ మనకు వెరైటీ ఆఫ్ రోస్టెడ్ పీనట్స్ అన్నీ ఉంటాయి. సో తక్కువ అని చెప్పాలి ప్రైజెస్ అన్ని. ఇంకన్నీ నట్స్, ఇవన్నీ చూడండి, నట్స్ కూడా ఎంత బాగున్నాయో. ఇది పీకన్స్. ఇది వాల్నట్స్ చూడండి, ఇట్లా సేమ్ మెక్సికన్ మార్కెట్స్లో ఇట్లా అన్ని నట్స్ కూడా ఉంటాయి, సూపర్. అలాగే ఇదిగోండి, ఇవి చామగడ్డలు, చామగడ్డలు అంటారు కదా, అవి ఇవి. మళ్ళీ గిన్స్గడ్డలు ఆర్ స్వీట్ పొటాటోస్ అన్నీ మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి ఇక్కడ. మన ఇండియన్స్కి కావాల్సినవన్నీ ఉంటాయి, కాకరకాయలు అన్నీ ఉంటాయి. సో మనం ఒకసారి ఒక రౌండ్ వచ్చామంటే ఫ్రూట్స్, వెజ్జీస్ అన్నీ తీసేసుకోవచ్చు, చీప్గానే దొరుకుతాయి అన్నీ. మీలో ఎంతమందికి తెలుసు, ఈ బ్రెజిలియన్ నట్స్ బేసిక్గా యాంటీ క్యాన్సరియస్ అనమాట, చాలా ఫేమస్ అండ్ బాగా బలం కూడా. ఇవన్నీ షెల్స్ మన బాదపప్పు లాగా ఉంటాయి. దీన్ని కొట్టేసేసుకుంటే దీని లోపల ఉంటుంది బ్రెజిలియన్ నట్, ఈ షెల్ కొట్టేస్తే. సో అలాగే ఇక్కడ చూడండి, మనకు ఇవి పీకన్స్ అండ్ ఇవి ఆల్మండ్స్, బాదం పప్పులు చూడండి. మన ఇండియాలో బాదం పప్పులు వెరైటీగా ఉంటాయి కదా, ఇక్కడ చూడండి ఇలా ఉన్నాయి. సో వీటిని కట్ చేసుకుంటే లోపల ఉంటుంది అనమాట ఆల్మండ్స్. మౌతుంది కూడా చూడండి, స్నో సీజన్ కదా, వేడి బజ్జీలు వేసుకుంటే భలే ఉంటుంది. ఇదిగోండి బజ్జీ మిరపకాయలు, ఇవి రకరకాలు ఉంటాయి. ఇదిగోండి ఇట్లా ఒకటి, ఇదిగోండి ఇట్లా ఒకటి. సో మన స్పైస్ లెవెల్స్ బట్టి ఇవి బాగా స్పైసీగా ఉంటాయి అండ్ ఇవంత స్పైసీగా ఉండవు, కానీ కొంచెం బజ్జీ టేస్ట్ రావడానికి కొంచెం దీన్ని ఉడకబెట్టినట్టుగా చేయాలి, కానీ బాగుంటాయి ఇవన్నీ. ఇవి పెప్పర్స్, ఇవి హబనీరో పెప్పర్స్ ఇవి. అండ్ ఇదేమో మామూలు థాయ్ చిల్లీ పెప్పర్స్ మేము వాడాము. ఇవైతే సూపర్ స్పైసీగా ఉంటాయి, ఇవి కూడా స్పైసీగానే ఉంటాయి, బట్ మనకి ఏది కావాలంటే అది బాగుంటాయి. ఈ వెజిటేబుల్ ఎవరన్నా చూసారా ఇండియాలో? చెప్పండి, నాకు కామెంట్లో చెప్పండి, నేనే చెప్తానులేండి. ఇక్కడ చూడండి, ఇది ఆర్టిచోక్. సో ఇది కైండ్ ఆఫ్ జ్యూసులు అన్నిట్లో వాడుకోవచ్చు. ఆర్టిచోక్ దీని బాగుంది కదా, వెరైటీగా. దీని కాస్ట్ వచ్చేసరికి 79 cents ఒక్కొక్కటి. సో అంటే తక్కువనే చెప్పాలి, బాగున్నాయి. ఇక్కడ ఆలివేరాలు అన్నీ ఉన్నాయి చూడండి, ఆలివేరా ఉంది ఇక్కడ, నైస్. చూడండి, ఇవి మన టమాటాలు చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది మన లోకల్ మార్కెట్ అనమాట. సో మెక్సికో నుంచి డైరెక్ట్గా వచ్చేస్తాయి ఇక్కడికి, అందుకే చూడండి మనకు అసలు చాలా ఫ్రెష్గా ఉంటాయి. రేట్స్ కూడా మనకు చాలా తక్కువలో ఉంటాయి అనమాట ఇక్కడ. అంటే బయట కంపేర్ చేసే మటుకు చాలా తక్కువ అని చెప్పాలి. చూడండి
మీకు ఎన్ని రకాల ఫ్రూట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాపిల్స్ ఉన్నాయనుకోండి, యాపిల్స్ లో మీకు ఎన్ని రకాలు తెలుసు, ఆరెంజెస్ లో ఎన్ని రకాలు తెలుసు అనేది మీరు చెప్పండి నాకు కామెంట్స్ లో. ఇక్కడ చూడండి ఎన్ని రకాల యాపిల్స్ ఆరెంజెస్ ఉంటాయో, ఒక యాపిల్స్ లోనే ఇన్ని రకాలు ఉన్నాయని మీరు ఆశ్చర్యపోతారు. ఇది చూడండి సెక్షన్ మొత్తం యాపిల్సే, ఇదంతా కూడా యాపిల్సే, ఇన్ని రకాలు అవన్నీ కూడా యాపిల్సే, ఒక్కొక్కటి ఒక రకము. చూడండి ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు. మనకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఇన్ని రకాల యాపిల్స్ ఉన్నాయా అసలు అని చెప్పి. ఇవి కావాలంటే ఇట్లా బ్యాగ్స్ లో కూడా కట్టేసి ఇస్తారు. అలాగే ఆరెంజెస్ చూడండి, సేమ్ ఆరెంజెస్ కూడా ఎన్ని రకాలు ఉంటాయంటే ఇవన్నీ కూడా ఈ సెక్షన్స్ మొత్తం ఆరెంజెస్, సిట్రస్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. గ్రేప్ ఫ్రూట్స్, మన నారింజ కాయలు, ఆరెంజెస్ అన్నీ ఉంటాయి. చూడండి 3 for $1 సీడ్లెస్ నేవల్ ఆరెంజెస్ చూడండి, బాగున్నాయి ఇవన్నీ, ఫ్రెష్గా ఉన్నాయి అసలు. చూడండి చెరుగడ్డలు ఒక్కోటి $2.99 మంచి చెరుగడ్డలు, బెల్లం చెరుకు బాగున్నాయి. ఇవేమో వాటర్ మెలన్స్, ఏ సీజన్లో అయినా ఉంటాయి అమెరికాలో వాటర్ మెలన్స్, ఎందుకంటే మెక్సికోలో ఏ సీజన్లో అయినా పండుతాయి. ఇదిగోండి మొత్తం ఫ్రూట్స్ సెక్షన్. చూడండి పైనాపిల్స్, కొబ్బరికాయలు చూడండి తలాములా ఏముండు అట్లా ఉంటాయి అనమాట. ఇక్కడ కింద పైన ఏముండవు, గుండుగా ఉంటాయి. జాంకాయలు, అలాగే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్. ఇదిగోండి ఇది డ్రాగన్ ఫ్రూట్. ఎంత ఇది డ్రాగన్ ఫ్రూట్? $3.49 ఒక్కొక్క ఫ్రూట్. కొంచెం కాస్ట్ డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడు. జాంకాయలు ఇవి చిన్న జాంకాయలు, కానీ వీటిలో కొంచెం గింజలుగా ఉంటాయి. మన ఇండియన్ సైడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇది చూడండి కొబ్బరి బోండాలు, ఆల్రెడీ మొత్తం కొట్టేసాడు కింద పైన అంతా, జస్ట్ కొట్టేసుకొని తాగేటవే ఫ్రెష్వి. ఇవన్నీ ద్రాక్ష పళ్ళు, స్ట్రాబెర్రీస్ ఆ సెక్షన్స్ అనమాట ఇటు సైడ్ అంతా. ఇదిగోండి గ్రేప్స్, స్ట్రాబెర్రీస్, ఇవి చెర్రీ పండ్లు చూడండి, చెర్రీకాయలు భలే ఉన్నాయి. ఇవి స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్, బ్లూబెర్రీస్, అన్ని బెర్రీస్ అనమాట ఈ సెక్షన్ అంతా మొత్తం. భలే ఉన్నాయి కదా. ఇది చూడండి, ఎప్పుడైనా చూసారా మీరు? ఇది ఇలా చేసి అమ్ముతున్నాడు ఫిగ్స్, ఇవి ఇట్లా డబ్బాలో పెట్టి, బాగున్నాయి కదా మొత్తం. ఇది చూడండి, ఇవి ఆప్రికాట్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఆప్రికాట్ డిలైట్ తెలుసు కదా, మన ఇండియాలో చేస్తూ ఉంటారు ఫేమస్గా. ఇవే అవి ఫ్రెష్ ఆప్రికాట్స్ అనమాట, డ్రైడ్ కాదు. చాలా బాగున్నాయి చూడండి. ఇది చూసారా, అందరికి బిర్యానీ చేసుకోవచ్చు, కోసుకొని తినచ్చు. భలే ఉంది. ఇది చూసారా పంపర్ పనసకాయలు, తెలుసా మీకు? ఇవి ఇండియాలో ఉంటాయి కదా అవి. ఇవి ఒకటి $2 ఒక్క ఫ్రూట్. నా చెయ్యి అంతా సరిపోయింది, చూసారా ఎంత బాగుందో. ఇదిగోండి ఇది మైక్రోవేవ్ పాప్కార్న్. హాయ్. చూడండి మొత్తం బిల్లు $21 అయింట, తక్కువే చాలా. ఇన్ని ఫ్రూట్స్ తీసుకుంటారు కూడా. Hey, thank you.